ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్లో ఓ కార్మికుడు పనిచేస్తూ ఎల్ బ్లాక్ పై అంతస్తు నుంచి పడిపోయాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని సీఎం కార్యాలయం అటువంటి ఎల్ బ్లాక్ లో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ మరమ్మతు పనుల్లో ఇవాళ ఒక ప్రమాదం చోటు చేసుకుంది. పెయింటర్ ముఖేష్ అనే పెయింటర్ అక్కడ పైన అంతస్తుల్లో పెయింట్ వేస్తుండగా కాలు జారడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అయితే తన తలకి తీవ్రమైన గాయమైంది. ఎక్కువ రక్తం కూడా బయటకు పోయింది. ప్రమాదం అయితే చుట్టుపక్కల అందరూ ఉండడంతో అక్కడే సచివాలయం ఉన్నటువంటి వైద్యుల దగ్గరికి ముఖేష్ ని తీసుకెళ్లారు. అయితే పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబుకు సంబంధించిన ఎల్ బ్లాక్ లో 7-8 ఫ్లోర్లు ఏదైతే టాప్ ఫ్లోర్స్ ఉన్నాయో అక్కడ ఈ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అలాగే పక్కనున్న జే బ్లాక్ లో కూడా మరమ్మతుల పనులు జరుగుతాయి. దాదాపుగా 15 నెలలుగా ఈ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు పెయింటింగ్స్ వర్క్స్ గత 2 నెలల నుండి జరుగుతూనే ఉన్నాయి. వీటికి సంబంధించి ఏదైతే పైన అంతస్తులో ఉన్నటువంటి ఈ పెయింటింగ్స్ వేయడానికి ఎక్కినటువంటి ముఖేష్ కార్మికుడు ఇవాళ పెయింట్ చేస్తుండగా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి మారుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కాలు జారిపోవడంతో పైనుండి కిందకి పడ్డారు. దాని మధ్యలో అంతా కూడా కర్రలు పెద్ద ఎత్తున ఉండడం వల్ల వాటికి తగిలి తలకి తీవ్రమైన గాయమైంది. అయితే ప్రస్తుతానికి ముఖేష్ పరిస్థితి నిలకడగానే ఉంది. ఆయన ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా సచివాలయం ఆసుపత్రిలో చికిత్స చేసిన తర్వాత వేరే బయట ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి మాత్రం ఎటువంటి ప్రమాదం లేదు. అయితే సచివాలయం ఉద్యోగులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి. రోజు వర్క్ చేసే కార్మికులు సడన్ గా ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రమాదం చోటు చేసుకుని అంత ఎత్తు నుండి పైనుండి పడిపోవడం వల్ల ఆ యొక్క మధ్యలో ఉన్న వాటిని పట్టుకుని ఆయన నిలబడడం వల్ల కాస్త ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు అయితే ప్రస్తుతానికి చెప్తున్నారు. గౌతమ్, థ్యాంక్ యూ సతీష్.